హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 1 అయితే చూసారా ఎలా ఉంది? పార్ట్ 2 కంటిన్యూ చేసేద్దామా? పార్ట్ 1 కానీ మిస్ అయితే కనుక పైన అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి, అప్పుడు మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. సో ఈ రోజు అయితే మనం డే 2 ట్రావెల్ చేస్తున్నాం ఇన్ జైపూర్. సో వెళ్ళేదారంతా మనం మెయిన్ ప్లేసెస్ అయితే ఈరోజు కవర్ చేయబోతున్నాం. జస్ట్ లుక్ అండ్ ఎంజాయ్. వెల్కమ్ టు నహాగర్ ఫోర్ట్. ఈరోజు అయితే అసలు మీరు స్టెప్స్ కింద చేసి ఒక వెల్లా చేశారు, మొత్తం ఒక కొండను తవ్వి వాటర్ స్టోరేజ్ కోసం. లెట్స్ గో అండ్ సీ అసలు ఎలా ఉందో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ మన వాళ్ళు ప్లాస్టిక్ వేసి మన వాళ్ళు గుర్తులేశారు. సో ఈ ఫోర్ట్కి వెళ్ళే దారిలో అసలు చాలా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే మేము చూసాము. అసలు ఎంటైర్ జైపూర్ సిటీ అండ్ చాలా గ్రీనరీగా ఉంది. మేము వెళ్ళే టైంకి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సన్సెట్ పాయింట్ అని కూడా అంటారు. సో ఆ పాయింట్స్ కూడా మనం చాలా కవర్ చేస్తాము ఈరోజు మన వీడియోలో. సో ఈ మహల్ ఎంట్రన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి రీల్స్కి అయితే బెస్ట్ ప్లేస్. మ్యాక్సిమం జైపూర్ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ అన్ని వీడియోస్ కవర్ చేసుకుంటారు. ప్యాలెస్లో ఉన్న కిచెన్ ఎలా ఉందో చూద్దాం. ప్లీజ్ కమ్. అసలు ఇది కిచెన్ అంట, మొత్తం అది స్టోరేజ్ స్పేస్. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. మనకు ఒక ఐడియా కూడా ఇస్తుంది మన రాయల్ కిచెన్స్ మెయింటైన్ చేయడానికి. సో పైన చిమ్నీ అసలు మీరు చూస్తే ఆ రోజుల్లో కూడా అసలు అవుట్ సైడ్ స్పేస్ లాగా. సో ఇది ఒక కిచెన్, మొత్తం వండేదంతా ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక స్టోరేజ్ స్పేస్. సో బ్యూటిఫుల్ కదా. లెట్స్ సీ అదర్ రూమ్స్. ఇప్పుడు మనం టెర్రస్ చూద్దాం ఎలా ఉందో. సో వెళ్ళే దారంతా ఇంచుమించు మన ఇంట్లో స్టైల్ ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ కూడా తలుపులు ఉన్నాయి. మేబీ ఇది కూడా వేరే ఎంట్రన్స్ బాల్కనీకి అయి ఉంటుంది. సో ఇలా ముందుకు వెళ్తుండే సో సేమ్ ఇంకా మన ఇల్లులాగే ఉన్నాయి, కానీ కాంబినేషన్స్ అంతా కలర్స్ యూజ్ చేసింది, ఆ పెయింటింగ్స్ అంతా కూడా చాలా రాయల్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద టెర్రస్. ఇలా పైనుంచి మన కింద ఏం జరుగుతుందో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. సో మహల్ దగ్గర నుంచి అలా మనం కొంచెం ముందుకు నడవాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 2 kilometers వరకు ఉంటుంది వాక్ ఫర్ సీయింగ్ అ సన్సెట్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, లెట్స్ సీ టుగెదర్. సో ఇలా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న కిటికీలాగా పెద్ద కిటికీలు అలా ఉన్నాయి. అక్కడ నేను చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు జైపూర్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. అండ్ అక్కడ మహల్ నేను చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ అయితే ఇంకా కాసేపు వెయిట్ చేస్తుంటే కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా మారుతాయి అంట. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, సో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్. సో మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోతుండే దారిలో నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చూశాను. అసలు జల్మహల్ దగ్గర ఎంతమంది జనాలంటే నాకైతే లిటరలీ నా వైజాగ్ గుర్తొచ్చింది. మా వీకెండ్ కూడా మేము ఇలాగే అసలు ఫుల్ చిల్ అవుతాము. అసలు ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ బయటే ఉంటారు. సో వీకెండ్ కాబట్టి ఇక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం లోకల్స్ అందరూ. సో నైట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అసలు జైపూర్. దిస్ ఇస్ ద స్ట్రీట్. అసలు పానీపూరి అసలు స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఎలా అంత మంది ఉన్నారంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. అసలు అంటే ఈవినింగ్ కూడా ఇవే తింటారు అనుకుంటా. వాళ్ళని చూసి నేను కూడా ఆపుకోలేక నేను కూడా ట్రై చేశాను. అసలు ఇలాంటి చాట్ మన ఊర్లో ఎక్కడా లేదు అసలు. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8:30 అయింది. వీఆర్ ఎట్ ద పత్రికా గేట్. సో మేము వచ్చే దారంతా చాలా బాగుంది అసలు. జైపూర్ అదర్ సైడ్ అయితే చూసాను. సో ఆల్మోస్ట్ లైక్ వెరీ బ్యూటిఫుల్, లైక్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనిపించవచ్చు ఇన్ హైదరాబాద్. సో లుక్ ఎట్ ద పత్రికా గేట్ అండ్ వీల్ ఆల్సో ఎక్స్ప్లోర్ హౌస్. సో పత్రికా గేట్ ఇదైతే ఎంట్రన్స్ గేట్, పార్క్ ఎంట్రన్స్ కింద దీన్ని తయారు చేశారు. సో ఇదైతే పాతదైతే కాదు, కొత్తదే. సో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఆర్కిటెక్చర్, ఈ కల్చర్ ఇదంతా రిజెంబుల్ చేసి మొత్తం చాలా డీటెయిల్గా చేశారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల అంతా మొత్తం హ్యాండ్ పెయింటింగే. అసలు ఇక్కడ ఎక్కడ ప్రింటెడ్ బ్లాక్స్ ఎంత బ్యూటిఫుల్ ఆఫ్ పత్రికా గేట్ మాట. సో కానీ మేము వెళ్ళే టైంకి లైట్స్ ఆఫ్ చేశారు. సో ఏం చేస్తాం, వీఆర్ బ్యాక్ అగైన్. బట్ ఈ టైంలో నాకు హవామహల్ ఎలా అనిపించింది, నైట్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా లైట్స్తో. బట్ మార్నింగ్ నేను మళ్ళీ వెళ్ళా, ఎందుకంటే మీకు చూపించాలి కదా. లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. సో మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు చూస్తే అసలు అది ఐఎమ్ సీయింగ్ ద అదర్ సైడ్ అనిపించింది.
సో ఇటే దాని ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్ళాలి. సో అలా ముందుకు వెళ్ళి చూస్తే మొత్తం అసలు చాలా డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సో ఇలా బిహైండ్ ద మహల్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో టికెట్లు రేట్లు మాత్రం వాయించేశారు. అసలు జైపూర్లో టికెట్లు మామూలుగా లేవు కాస్ట్లు అయితే. సో అక్కడ నుంచి మనం ఇలా మాల్కి వెళ్ళే దారి అన్నమాట. సో పైకి వెళ్ళి చూసాం. అసలు ఎంత బాగుంది తెలుసా, అదంతా ఎంట్రన్స్. సో కోటియాడ్ ప్రతి మహల్కి ఉండేలాగా దీనికి కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. హవా మహల్ అనే పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నాకు అర్థమైన వరకు నా సైంటిఫిక్ లాజిక్ ఏంటో చెప్పనా, అక్కడ కనిపించే విండోస్ ఏవైతే ఉన్నాయో హాట్ ఎయిర్ వెళ్ళి కంప్రెస్ అయ్యి మనకి కూల్ ఎయిర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్యాలెస్ మొత్తం మనకి చుట్టూ చాలా కూల్ బ్రీజ్ అయితే ఉంది. ఈ ప్యాలెస్ దాటి మనం వెళ్తే అసలు తట్టుకోలేని ఎండ మీరు చూసే ఉంటారు. వచ్చేదారంతా నేను హ్యాట్ పెట్టుకునే ఉన్నాను. అదొకటే కాకుండా ఇక్కడ రాయల్ క్వీన్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వెళ్ళినందుకే అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేది కాదు. సో అందువల్ల స్మాల్ విండోస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ విండోస్ నుంచి బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళు పీప్ చేసేవారు అనమాట. సంథింగ్ లైక్ మనకంటే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏం ఉండదు కాదు కదా. సో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ థింగ్ ఫర్ అ రాయల్ క్వీన్స్ టు ఎంజాయ్. అండ్ అది ఒకటే కాదు, ఇప్పుడు మీరు చూసే కోటియాడ్. సో ఈ కోటియాడ్ నుంచి ఇప్పుడు ఇక్కడ రాజావారు కూర్చుంటే అక్కడ రాణి వారు కూర్చొని కింద జరిగే మొత్తం ఎంటర్టైన్మెంట్ అన్నీ ఎంజాయ్ చేసేవారు. సో వీళ్ళకి అంతకన్నా ఇంకేముంటుంది, ఖాళీ ఉన్న సమయంలో పైన కోటలు కడతారు, లేదు అని అంటే కింద నుండి చిల్ అవుతారు. సో అదర్ సైడ్ ఆఫ్ ద మహల్కి ఇక్కడ మనకి ర్యాంప్ లాగా ఉంది అన్నమాట. సో ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు, సేమ్ అదే డైరెక్షన్లో మనం వెనక్కి కూడా దిగచ్చు. సో ఇక్కడ ఈ మహల్ నుంచి చూస్తే మనం అన్ని మహల్స్ అసలు పైనుంచి మొత్తం చూడొచ్చు. సో ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఉన్న ఏ మహల్ అయినా సరే ఎంత పైనుంచి చూసినా సరే వేరే మహల్స్ కూడా మనం కవర్ చేసేలా ఉంటుంది. వాళ్ళు అలా బిల్డ్ చేసుకున్నారా ఏంటో. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు మహల్. అసలు బయట నుంచే కాదు లోపల కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది, ఆ ఫౌంట్స్ అవన్నీ. జైపూర్ వచ్చిన దగ్గర నుంచి అసలు మొత్తం వీళ్ళ పెయింటింగ్స్, ఈ ఆర్ట్ మాత్రమే కనబడింది. ఏంటి అసలు ఎక్కడ నాకు ఈ శిల్పాలు కనిపించట్లేదు అనుకున్నా, ఇప్పుడు మ్యూజియంలో మాత్రం నాకు కనబడింది. ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. కానీ వీళ్ళ మొత్తం చాలా డిఫరెంట్ ఉన్నాయి ఫేసెస్ అవన్నీ నేను అబ్జర్వ్ చేస్తే. మన దగ్గర ఉండే మన ఆంధ్ర వైపు అయినా సరే మన సౌత్ వైపు ఉండే అన్నట్లు లేదు అసలు. ఎంట్రన్స్ ఎంత బాగుందంటే అసలు ఎంత రాయల్ ఎంట్రీయో నాకు. సో అలా ముందుకెళ్ళి చూసా ఆ తలుపు అసలు ఎలా చేశారనేది నేను అసలు ఎగ్జామినేట్ చేయకుండా నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో లోపలికి వెళ్ళి చూస్తే అసలు టికెట్ కౌంటర్ దగ్గర నాకన్నా పోటీగా బోల్ మంది ఫారినర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఒక రేటు, మన ఇండియన్స్కే 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఉన్న టికెట్స్ అన్నిటిలో. సో లోపలికి వెళ్ళి మేమైతే ఎక్స్ప్లోర్ చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు వెళ్ళే ప్రతి చోట ఆర్టే ఉంది. సో ఎంట్రన్స్లో ఇలా ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ కొన్ని క్యానన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దానికి తగిలించుకునేది ఇది హుక్కి దీనికి తగిలించి దీన్ని క్యారీ చేస్తారన్నమాట. సో ఇక్కడ మీకు డబ్బా కనిపిస్తుంది కదా, ఈ డబ్బాలోని మన్ను గుళ్ళన్నీ దాచిపెడతారు. సో దట్ ఏదైనా యుద్ధాలకి వాటికి ఈజీ అవుతుంది వాళ్ళకి కూడా క్యారీ చేయనందుకు. సో లెట్స్ సీ మోర్. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే రాయల్ ప్యాలెస్లో యూజ్ చేసే థింగ్స్, వాళ్ళ ఫ్లాగ్స్, వాళ్ళ హిస్టరీ మొత్తం మన ఎంట్రన్స్లోనే ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఫోర్ ఫాదర్స్ నుంచి మొత్తం సో డీటెయిలింగ్. అసలు ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ కూడా వీడియో క్లిప్పింగ్స్లో పెట్టారు. ఆ రోజుల్లో రాజ్ ఎంట్రన్స్ ఇవన్నీ ఇలా ఉండేది. సో లుక్ ఎట్ దిస్, సో బ్యూటిఫుల్.
ఇప్పుడు మీరు చూస్తుంది ప్యూర్ సిల్వర్ బిందెలు. అసలు రాజావారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన గంగాజలం మాత్రమే తాగుదామని అనేసరికి సో ఇందులో మొత్తం ఫిల్ చేసుకుని ఆయనతో పాటు తీసుకువెళ్ళారంట. అసలు ఎంత బాగున్నాయంటే ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ జైపూర్. అండ్ రాజావారు వేసుకున్న బట్టలు, వాళ్ళ అసలు రాయల్ డ్రెస్సెస్ అన్నీ అసలు మ్యూజియంలో పెట్టారు. వాళ్ళ కత్తులు, అసలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. అసలు జైపూర్ని అయితే రీప్రజెంట్ చేస్తూ ఎన్ని డ్రెస్సెస్ చూసానంటే ఇన్ని మోడల్స్ ఉంటాయని నేను కూడా అనుకోలేదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ కూడా అన్ని మ్యూజియంలో డిస్ప్లేలో పెట్టారు. సో దట్ మనకి ఆ పల్లకి కూడా చూశాను, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. లుక్ ఎట్ దిస్, అసలు ఎంత రాయల్గా ఉందంటే అసలు ఏనుగు పైన ఉన్న కవచం అది అసలు ఎంత గ్రాండ్ ఉందంటే నాకు నిజంగా అసలు చూడాలనిపించింది అసలు వేస్తే ఎలా ఉంటుందా అని. అండ్ ఈ లోపల అసలు కేఫ్ ఉంది. వీడియోస్ నాట్ అలౌడ్ అని ఆపేశారు కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది. అసలు మేము చాలా క్విక్గా తీసాం. వెల్కమ్ టు జంతర్ మంతర్. ఈరోజు అయితే మనం జంతర్ మంతర్ దగ్గర ఉన్నాం. సో జంతర్ అంటే ఏమనుకుంటున్నారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మంతర్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాలిక్యులేషన్. రెండు కలిపి ఒక మిక్స్డ్లో మన వాళ్ళు క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ 19 ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. సో వీటితో మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ సన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు సెట్ అవుతుందో దాన్ని బట్టి వీళ్ళు టైం క్యాలిక్యులేట్ చేస్తారు. ప్లస్ ఇక్కడ 19 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మన ఆస్ట్రాలజీ కూడా దీన్ని బట్టి ఏ సైన్లో ఏది ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా సైన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో మస్ట్ విజిట్ ప్లేస్, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఫుల్ థమ్స్ అప్. మీరు చూడొచ్చు చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ చుట్టూ ఉన్నారు. సో ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా దే వుడ్ లైక్ ద స్టూడెంట్స్ టు నో మచ్ అబౌట్ అవర్ హిస్టరీ. దీనికోసం మొత్తం వినిన తర్వాత అసలు టైం అనేది కరెక్ట్గా నడుస్తుందా లేదా, అసలు నా టైం అని ఈ టైం మ్యాచ్ అవుతుందా లేదా అని కిందకి వెళ్ళి మరి చూసాం. అసలు టూ మచ్ సర్ప్రైజ్. అసలు ఎంత అసలు మినిట్స్తో సహా మొత్తం మ్యాచ్ అవుతుంది నా వాచ్లో ఉన్న టైంకి అండ్ అక్కడ ఉన్న టైంకి. అసలు ఆ రోజుల్లోనే అసలు ఇలాంటి క్రియేట్ చేశారంటే అసలు మార్బులస్. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనలీ బాపూ నగర్లో మేము షాపింగ్ చేసి మా ట్రిప్ ఎండ్ చేసాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్